బిగ్ బాస్ తెలుగు 8 ఐదో వారం మంచి వినూతాన్ని అందిస్తుంది. 14 మందితో ప్రారంభమైన ఈ సీజన్ లో బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల ఎలిమినేషన్ తో 10 మంది మిగిలారు. ఐదో వారం నామినేషన్స్ ఓ రేంజ్ లో జరగ్గా ప్రేక్షకులకు అసలు సిసలు వినోదం అందుతోంది. ఇప్పటికే ఐదో వారం నామినేషన్స్ పూర్తి కాగా మొత్తంగా 6 కంటెస్టెంట్స్ నామినేషన్ లో ఉన్నారు. వారు విష్ణుప్రియ, నైనిక, మణికంఠ, ఆదిత్య ఓం, నబీల్, నిఖిల్. దీంతో ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఏ కంటెస్టెంట్ డేంజర్ జోన్ లో ఉన్నాడో ఉత్కంఠంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ వివరాలు మీకోసం. ఐదో వారం కాంతార టీం ఎక్కువ టాస్కులు గెలుచుకోవడంతో వారికి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. వారి టీంలో నుంచి ఒకరు నేరుగా చీఫ్ కావచ్చునని, అది మీలో మీరు చర్చించుకోవాలని సూచించాడు. దీంతో యష్మి రెచ్చిపోయింది. నాకు ఆల్రెడీ చీఫ్ గా చేసిన ఎక్స్పీరియన్స్ ఉందని తన క్వాలిఫికేషన్స్ బయట పెట్టింది. దానికి పృథ్వీ అభ్యంతరం తెలిపాడు. చీఫ్ గా ఫెయిల్ అయ్యావని నువ్వే ఒప్పుకున్నావు, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావని ఆమె బండారాన్ని బయట పెట్టాడు. దీంతో యష్మి ఏడుపు స్టార్ట్ చేయగా పృథ్వీ వచ్చి హాక్ చేసుకుని టీంలో గొడవ సద్దుమణిగేలా చేశాడు. ఈ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ కాస్తంత తగ్గిందని భావించిన బిగ్ బాస్ 12 మందిని వైల్డ్ కార్డు ద్వారా లోపలికి పంపాలని భావిస్తున్నాడు. ఆ 12 మంది ఎవరంటూ మీడియాలో రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. టేస్టీ తేజ, యాంకర్ రవి, మెహబూబ్, రోహిణి, నైని పావని, హరితేజ, అవినాష్, గౌతమి కృష్ణ, గంగవ్వ, గలాటా గీతు కన్ఫర్మ్ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది. 12 మందిని ఒకేసారి హౌస్ లోకి పంపుతారా, లేదంటే వారానికి 4 చొప్పున 3 వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఫినిష్ చేసి లెక్క సరి చేస్తారా అన్నది ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నామినేషన్స్ ముగియడంతో ఓటింగ్ లైన్లు తెరుచుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ ను బట్టి చూస్తే నబిల్ 26.16% ఓటింగ్ తో ముందంజలో ఉన్నాడు. ఈ సీజన్ లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ హౌస్ ని నడిపిస్తున్న నిఖిల్ 25.60% ఓటింగ్ తో నబిల్ తో నెక్ టు నెక్ పోటీ పడుతున్నాడని సోషల్ మీడియా టాక్. మణికంఠ 18.08% ఓట్లతో టాప్ 3 లో నిలిచాడు. ఇక యాంకర్ విష్ణుప్రియ 14.72% దగ్గరే ఉండడంతో ఆమె అభిమానులు హర్ట్ అవుతున్నారు. ఓటింగ్ లో చివరి నుంచి 2వ స్థానంలో ఆదిత్య ఓం 9.27%, నైనిక 6.16% ఓట్లతో డేంజర్ జోన్ లో ఉన్నారు. గత 2 రోజుల నుంచి వీరిద్దరూ మంచి ఆట ఆడుతున్నా ఓటింగ్ స్వల్పంగానే పెరిగింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందన్న నాగార్జున ముందే బాంబు పేల్చడంతో వీరిలో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారని ప్రచారం జరుగుతుంది. ఆదిత్య ఓం హౌస్ ను వీడినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే. దీంతో వీరిద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో ఒకరు మిడ్ వీక్ లో ఎలిమినేట్ కాగా మరొకరు వీకెండ్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అవుతారని సమాచారం. అందులో మిడ్ వీక్ ఎలిమినేషన్ లో నైనిక ఉండగా వీకెండ్ ఎలిమినేషన్ లో ఆదిత్య ఎలిమినేట్ కానున్నట్లు న్యూస్ తెగ వైరల్ అయింది. కానీ ఇంతలో అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఎలిమినేషన్ కు సంబంధించిన షూటింగ్ బుధవారం జరిగింది. ఆదిత్య ఓం ఎలిమినేషన్ ఎపిసోడ్ ను నేటి ఎపిసోడ్ లో చూపించనున్నట్లు సమాచారం. అయితే అతి తక్కువ ఓటింగ్ తో వీరిద్దరూ కాస్త అటు ఇటుగా ఉన్నట్లు తెలుస్తుంది. నైనిక కంటే తక్కువ ఓట్లు రావడంతో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఈ వారం మధ్యలోనే ఎలిమినేషన్ ఉంటుందని చెప్పడంతో ఆదిత్య ఓం లేదా నైనికలో ఎవరో మిడ్ వీక్ ఎలిమినేషన్ కు గురి కానున్నారని అంచనా వేస్తున్నారు. అయితే ఎలిమినేట్ అయిన వారు సీక్రెట్ రూమ్ లోకి వెళ్లే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు.